అనంతపురం శ్రీనివాస్ నగర్లో జరిగిన మంజుల అనుమానాస్పద మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు అనంతపురం డీఎస్పీని కూడా కలిశారు. పుట్టపర్తి మండలం బత్తలపల్లికి చెందిన మంజుల అదే గ్రామానికి చెందిన రాము చౌదరిని ప్రేమించింది. ఇద్దరు వివాహం చేసుకుని అనంతపురంలోని రాము స్నేహితుడు శ్రీనివాస్ చౌదరిని ఆశ్రయించారు. కొంతకాలం తర్వాత మంజులపై కన్నేసిన శ్రీనివాస్ రాము సాయంతో మంజులను వివాహం చేసుకున్నాడు. రాము శ్రీనివాస్ కలిసి మంజులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాక ఆమె నగ్న దృశ్యాలను చిత్రీకరించి బ్లాక్మెయిల్ చేశారని కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 4 రోజుల కింద మంజుల అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. శ్రీనివాస్ చౌదరి ఆమె మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి బెంగళూరు మెడికో అంటూ డ్రామా ఆడారు. రాజకీయ ఒత్తిళ్లతో కేసును పోలీసులు చూసి చూడనట్లు వదిలేశారనే ఆరోపణలు వస్తున్నాయి. మంజుల మరణంపై సమగ్ర విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేశారు. అధికారులను ఒక్కటే కోరాం. మరి ఇది హత్య, ఈ హత్యను మరి హత్యలో ఉన్న మిస్టరీని ఛేదించాల్సిన అవసరం ఉంది. దీని వెనుకల బలమైనటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఉన్నారనే కథనాలను కూడా మీరు ఛేదించాలి. మరి అందులో నిజాలను ఛేదించాలి. మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా కఠినంగా శిక్షించేదానికి ఈ కేసులో కూడా వాళ్ళని ఇంప్లికేట్ చేయాలి. వాళ్ళ మీద కూడా ఈ కేసు ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలని కూడా మేము పోలీస్ అధికారులను డిమాండ్ చేయడం జరిగింది. మరి డిఎస్పీ గారు ఈ కేసు విషయంగా మేము నిష్పక్షపాతంగా వ్యవహరిస్తామని మరి మాకందరికీ తెలియజేయడం జరిగింది. కూలి చేసుకుంటే నిరుపేద కుటుంబం నుంచి అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయికి డబ్బు ఎరవేశారా, ఏం చేశారు? 3 సంవత్సరాలుగా కనిపించిన అమ్మాయి వాళ్ళ నాన్న చెప్పడం ఇంకొకరితో వెళ్ళిపోయింది, ఇంకొకరిని పెళ్లి చేసుకుంది. ఈ అమ్మాయిని అసలు ఈ శ్రీనివాస్ చౌదరి పెళ్లి చేసుకున్నాడా లేదా, ఈ అమ్మాయి బాబు ఎక్కడున్నాడు, అసలు ఆ అమ్మాయి శవం హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి కూడా 2 days పట్టింది వాళ్లకు. అంటే ఇదంతా చూస్తుంటే ఎటుపోతుంది. దీని వెనుక చాలా పెద్దల హస్తం ఉందని మేము అనుకుంటున్నాం. ఈ పోలీస్ వారు, డిఎస్పీ గారు కావచ్చు, ఎస్పీ గారు కావచ్చు, ఉన్నతమైన విచారణ జరిపించి, నిష్పక్షపాతమైన విచారణ జరిపించి ఈ అమ్మాయి ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీ మహిళా విభాగం తరఫున మేము గట్టిగా